అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి సహా పలువురు ఉన్నారు. 35 కోట్ల రూపాయలతో ఏడుపాయల ఆలయ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మెదక్ ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి సహా పలువురు ఉన్నారు. 35 కోట్ల రూపాయలతో ఏడుపాయల ఆలయ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వనదుర్గ అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి సహా పలువురు ఉన్నారు. 35 కోట్ల రూపాయలతో ఏడుపాయల ఆలయ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మెదక్ ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి సహా పలువురు ఉన్నారు. 35 కోట్ల రూపాయలతో ఏడుపాయల ఆలయ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇవాళ మెదక్లో శ్రీకారం చుట్టనున్న పలు అభివృద్ధి పనులకు 750 కోట్ల రూపాయలు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. మెదక్ ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి సహా మంత్రులు ఉన్నారు. 35 కోట్ల రూపాయలతో ఏడుపాయల ఆలయ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇవాళ మెదక్లో శ్రీకారం చుట్టనున్న పలు అభివృద్ధి పనులకు 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.
ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సో మెదక్ ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి సహా పలువురు మంత్రులు ఉన్నారు. 35 కోట్ల రూపాయలతో ఏడుపాయల ఆలయ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇవాళ మెదక్లో శ్రీకారం చుట్టనున్న పలు అభివృద్ధి పనులకు 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించున్నట్లు తెలిపారు. మెదక్ ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి సహా పలువురు మంత్రులు ఉన్నారు. 35 కోట్ల రూపాయలతో ఏడుపాయల ఆలయ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇవాళ మెదక్లో శ్రీకారం చుట్టనున్న పలు అభివృద్ధి పనులకు 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించున్నట్లు తెలిపారు.